అమెరికా చైనా మధ్య వార్ మరింత ముదురుతోంది. చైనాపై అమెరికా వేసిన సుంకాలపై డ్రాగన్ కంట్రీ ధీటుగా స్పందించింది. అదనపు ఆంక్షలు మరింత జటిలం చేస్తామంటూ చైనా పేర్కొంది. బీజింగ్ ఎప్పటికీ యుద్ధాలు కోరుకోదని స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు తన గురిని చైనాపై పెట్టారు. నాటో దేశాలన్నీ రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేయాలని పిలుపునిచ్చారు. దాంతోపాటు రష్యన్ పెట్రోలియం కొంటున్న చైనాపై 50 నుంచి 100% సుంకాలు విధిస్తానని కూడా సంకేతం పంపారు. భారీ స్థాయిలో డ్రాగన్ పై సుంకాలు విధిస్తేనే రష్యా ఉక్రెయిన్ యుద్ధం నిలిచిపోతుందని తాను విశ్లేషిస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో అదనపు ఆంక్షలు పరిస్థితిని మరింత జటిలం చేస్తాయని చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ హెచ్చరించారు. చైనా ఎప్పటికీ యుద్ధాలను కోరుకోదు అని, యుద్ధాలతో ఏ సమస్య పరిష్కారం కాదు అని కూడా చెప్పారు. యుద్ధాల్లో పాల్గొనడం కానీ, వాటి కోసం ప్రణాళికలను రెడీ చేయడం కానీ చైనా ఎన్నటికీ చేయదని, ఉద్రిక్తతలను చల్లార్చేందుకు, రాజీ కుదిర్చేందుకు చర్చలను ప్రోత్సహిస్తుంది అని వాంగ్ యీ స్పష్టం చేశారు. వివిధ దేశాలతో కూడిన వ్యవస్థలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్య సమితి లక్ష్యాలు, సిద్ధాంతాలను మరిన్ని రక్షణలు కల్పించాలని కూడా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా అస్తవ్యస్త పరిస్థితులు, ఘర్షణలు నెలకొన్నాయని అన్నారు. చైనా, ఐరోపా దేశాలు స్నేహితులుగా ఉండాలని, ప్రత్యర్థులుగా కాదు అన్నారు. సరైన నిర్ణయాలు తీసుకుని ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఇరు దేశాలపై ఉంది అంటూ ట్రంప్ సుంకాలపై పరోక్షంగా స్పందించారు. అమెరికా ప్రభుత్వం 23 సంస్థలను ఆంక్షల పరిధిలోని జాబితాలో చేర్చడంతో చైనా ప్రతీకారంగా ఈ నిర్ణయం తీసుకుంది. వీటిలో చైనా చిప్స్ తయారీ సంస్థ SMIC కూడా ఉంది. ఈ నేపథ్యంలో బీజింగ్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా సెమీకండక్టర్లను లక్ష్యంగా చేసుకుని విచారణకు ఆదేశించింది. చైనాలో తయారైన సెమీకండక్టర్లపై వివక్ష చూపుతోంది అంటూ మరో దర్యాప్తు చేపట్టింది. ఇదిలా ఉంటే మాడ్రిడ్లో చైనా వైస్ ప్రీమియర్ లిఫెంగ్, అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో అమెరికా విధిస్తున్న టారిఫ్ల గురించి బలంగా ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.